హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కెమోలాది మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. ఆ వీడియో ఏంటంటే అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్ విత్ కంపేర్ టు గ్యాస్ టర్బైన్స్ సంబంధించి అనమాట. సో లిమిటేషన్స్ ఏంటి చూద్దాం. సో ద అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ఓవర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, అంటే ఐసీ ఇంజిన్స్కి గ్యాస్ టర్బైన్స్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అండ్ లిమిటేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. కంపాక్ట్ అండ్ లో వెయిట్ డ్యూ టు లో ప్రెజర్ రేషియో, అంటే కంపాక్ట్గా ఉంటుంది, లో వెయిట్ ఉంటుంది, అది ప్రెజర్ రేషియో కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో లో ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, తక్కువ కాస్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా లో కాస్ట్ అనమాట. ఇన్స్టాలేషన్ ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా చీప్గా ఉంటుంది అనమాట. ఎనీ ఫ్యూల్ రేంజింగ్ ఫ్రమ్ కెరోసిన్ టు హెవీ ఆయిల్ కెన్ బి యూజ్, ఇందులో ఎటువంటివి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ రేంజ్ బేస్ కిరోసిన్ నుంచి. నెక్స్ట్ ఫోర్త్, సింపుల్ గ్యాస్ టర్బైన్ రిక్వైర్ లిటిల్ ఆర్ నో కూలింగ్, అంటే కూలింగ్ లేకుండా ఉండొచ్చు, తక్కువ రిక్వైర్మెంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ద ఆప్షన్స్ ఆఫ్ రేడియేటర్ ఫర్ ఆటోమోటివ్ యూజ్ ఈజ్ ఏ బిగ్ అడ్వాంటేజ్, అంటే రేడియేటర్ లేకుండా కూడా దీనికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. డ్యూ టు ఆప్షన్స్ ఆఫ్ రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ద మెకానికల్ ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్, దట్ ఈస్ 95% యాజ్ కంపేర్ టు అబౌట్ 85% ఆఫ్ ఐసీ ఇంజన్స్ అనమాట. అంటే మెకానికల్ ఎఫిషియన్సీ హయ్యర్గా ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు దీన్ని. రెసిప్రొకేటింగ్ పార్ట్స్ ఆప్షన్స్ అయినా సరే. డ్యూ టు యూనిఫామ్ కంటిన్యూస్ టార్క్ గ్యాస్ టర్బైన్ డస్ నాట్ రిక్వైర్ ఫ్లై వీల్, ఇక్కడ యూనిఫామ్గా అండ్ కంటిన్యూస్ టార్క్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ గ్యాస్ టర్బైన్లో ఫ్లై వీల్ అనేది అవసరం లేదన్నమాట. ఇవి అడ్వాంటేజెస్. ఇక్కడ డిసడ్వాంటేజెస్ చూద్దాం మళ్ళీ. సో డిసడ్వాంటేజ్ చూడండి, అంటే లిమిటేషన్స్ అనమాట. ఓకే, లిమిటేషన్స్. సో లో ఓవరాల్ ఎఫిషియన్సీ, తక్కువ ఓవరాల్ ఎఫిషియెంట్ ఉంది. ద పార్ట్ ఆఫ్ పవర్ డెవలప్డ్ బై టర్బైన్ ఈజ్ యూజ్డ్ టు రన్ ద కంప్రెసర్, అంటే కంప్రెసర్ రన్ అవ్వడానికి పార్ట్స్ అన్నది పవర్ డెవలప్ టర్బైన్ ద్వారా అవుతుందన్నమాట. లో ఓవరాల్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డిఫికల్ట్ టు స్టార్ట్ ఏ గ్యాస్ టర్బైన్ యాజ్ కంపేర్ టు ఐసీ ఇంజన్. ఐసీ ఇంజన్తో కంపేర్ చేసుకుంటే గ్యాస్ టర్బైన్ అనేది డిఫికల్ట్ అనమాట స్టార్ట్ అవ్వడంలో. థర్డ్ పాయింట్ వచ్చేసి గ్యాస్ టర్బైన్స్ రన్ ఎట్ అ హై స్పీడ్, కాస్ట్లీ రిడ్యూసింగ్ గేస్ హ్యావ్ టు బీ యూజ్డ్ ఫర్ నార్మల్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. ఇక్కడ నార్మల్ ఇండస్ట్రియల్ అప్లికేషన్కి మాత్రం ఇచ్చేస్తారు కాస్ట్లీ రిడక్షన్ గేర్స్ ద్వారా. సో ఇక్కడ గ్యాస్ టర్బైన్ రన్ ఎట్ హై స్పీడ్ అనమాట, హై స్పీడ్గా రన్ అవుతుంది అనమాట. ఇవి మనకి లిమిటేషన్స్ ఆఫ్ ఐసీ ఇంజన్తో గ్యాస్ టర్బైన్ కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. సో గ్యాస్ టర్బైన్ ఏ విధంగా క్లాసిఫై చేస్తాము ఏంటి చూసినట్టయితే, సో ఇక్కడ గ్యాస్ టర్బైన్స్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలో. సో ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ద పాత్ ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్, అంటే పాత్ ఫ్లూయిడ్ వెళ్ళే విధానాన్ని బట్టి దాని యొక్క ఇదన్నమాట. సో ఫస్ట్ వన్ చూడండి, ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్, థర్డ్ వన్ సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. అంటే అకార్డింగ్ టు పాత్ ఆఫ్ వర్కింగ్ అంటే ఫ్లూయిడ్ పాత్ని బేస్ చేసుకుని ఇవి 3 టైప్స్ అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ద బేసెస్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఇవి 2 టైప్స్ అనమాట. కాన్స్టెంట్ ప్రెజర్ ఆర్ కంటిన్యూస్ కంబషన్ టైప్ ఆఫ్ గ్యాస్ టర్బైన్, అలాగే కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ ఎక్స్ప్లోషన్ టైప్ ఆఫ్ గ్యాస్ టర్బైన్. సో ఇవి 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. పాత్ ఆఫ్ వర్కింగ్, తర్వాత బేస్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్. వీటిని బేస్ చేసుకుని ఇందులో 3 టైప్స్, ఇందులో 2 టైప్స్ అనమాట. సో ఇక్కడ ఓపెన్ టైప్ గ్యాస్ టర్బైన్ చూసినట్టయితే ఇక్కడ మనం చూసే ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్లో. సో చూద్దాం ఓపెన్ సైకిల్ టర్బైన్. సో ఈ ఓపెన్ సైకిల్ టర్బైన్లో ఏ విధంగా ఎన్ని ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాం, కంప్రెసర్, కంబషన్ ఛాంబర్ అండ్ టర్బైన్. సో ద లేఅవుట్ ఆఫ్ ఓపెన్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్, కంప్రెసర్, కంబషన్ ఛాంబర్ అండ్ టర్బైన్. సో దీనికి డయాగ్రామ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి, ఇది ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనమాట. సో ఇది అట్మాస్ఫియర్ ఎయిర్ కంప్రెసర్, ఇది టర్బైన్, ఇది కంబషన్ ఛాంబర్, ఇది ఎగ్జాస్ట్, ఇక్కడ ఫ్యూల్ అనమాట. సో ఫస్ట్ 1, 2, 3, 4 ఇది షాఫ్ట్ అనమాట, రొటేషన్ అయ్యే షాఫ్ట్. సో అయితే ఇక్కడ ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏంటి చూసినట్టయితే మనం చూద్దాం. చూడండి ఇక్కడ ద రోటరీ కంప్రెసర్ takes in air from the atmosphere and raises the pressure to required level. The compressed air from the compressor
compressor enters the combustion chamber where it mixes with fuel and ignite takes place at constant pressure. సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎయిర్ కంప్రెసర్కి వస్తుంది. కంప్రెసర్లో కంప్రెస్ అయిన తర్వాత ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఫ్యూల్తో మిక్స్ అయ్యి కంబషన్ ఇక్కడ అవుతుంది. ఆ తర్వాత థర్డ్ పార్ట్ నుంచి ఇక్కడ టర్బైన్ ఫ్లో ఎలా అవుతుంది మిక్స్ అవుతుంది చూద్దాం. నెక్స్ట్ ద హాట్ గ్యాసెస్ ద ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ అండ్ ఎయిర్. ఇక్కడ ఎయిర్ మిక్స్ అయిన తర్వాత ఎక్స్పాండ్ ద త్రూ ద టర్బైన్ బ్లేడ్స్ ప్రొడ్యూసింగ్ పవర్. ఇక్కడ బ్లేడ్స్ టర్బైన్ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లేడ్స్కి టచ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్యాసెస్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయిన గ్యాస్ ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ అయిన గ్యాస్ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుంది అనమాట. ద పార్ట్ ఆఫ్ ద turbine power is used to drive to compressor and remainder is utilized to generate electric power or to propel the aircraft. సో ఇక్కడ ఏదైతే ఎక్స్టెంట్ ఉంటుందో ఇది యూజ్ చేసే విధానాన్ని బట్టి ప్రొపెలర్ ఎయిర్క్రాఫ్ట్కి లేదా జనరేటర్ ఎలక్ట్రిక్ పవర్కి యూజ్ చేస్తారు అనమాట. ఈ షాఫ్ట్ ఉంది చూసారా, ఈ షాఫ్ట్ రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో రొటేషన్ అవడం ద్వారా ఈ టర్బైన్లో కావచ్చు ఇక్కడ కంప్రెసర్లో కావచ్చు వర్కింగ్ జరుగుతుంది అనమాట. సో ఇది ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనమాట. సో దీంట్లో ఎగ్జాంపుల్కి జౌల్ సైకిల్ అని ఒకటి ఇచ్చారనమాట. జౌల్ సైకిల్ లేదా బ్రైటన్ జౌల్ సైకిల్ అంటారనమాట. బ్రైటన్ జౌల్ సైకిల్ అంటే ఇది పీవీ డయాగ్రామ్ ప్రెజర్ వాల్యూమ్, ఇక్కడ టీఎఫ్ డయాగ్రామ్ టెంపరేచర్ను 5 అనమాట, ఎంట్రోపీ అనమాట, అంటే స్టీమ్ టైప్ అనమాట. సో ఇక్కడ ద థర్మోడైనమిక్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్ ఫర్ అనలైజ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఈజ్ బ్రైటన్ ఆర్ జౌల్ సైకిల్. PV and TS diagram or Brayton cycle are shown in the diagram. So both compressor 1 2 and expansion 3 4. ఇక్కడ నుంచి ఇది ప్రెజర్ వాల్యూమ్ కాన్స్టెంట్, PV గామా కాన్స్టెంట్ అనమాట. ఇక్కడ P అంటే కాన్స్టెంట్ ప్రెజర్. సో ఇక ప్రెజర్ అండ్ అజ్యూమ్డ్ అడియాబెటికల్ అండ్ కంబషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇక్కడ 2-3 కాన్స్టెంట్ ప్రెజర్ చేసుకుంటుంది అనమాట. ద ప్రాసెస్ 4-1 shows in the dotted line to indicate that the fourth gases are exhausted into the atmosphere, and at 1 the fresh air from atmosphere is taken into the compressor. ఇక్కడ 1-2 ఏదైతే ఉందో కంప్రెస్ 4 చేశాడు కదా, ఈ 4 పాయింట్ ఏదైతే ఉందో గ్యాస్కి ఒకటి దగ్గరికి అట్మాస్ఫియర్ ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ in open cycle gas turbine combustion fuel takes place continuously, therefore it is sometimes referred as continuous combustion గ్యాస్ టర్బైన్. అంటే ఇది కంటిన్యూగా ఫ్లో అవుతుంది కాబట్టి దాని ఒక్కొక్కసారి ఏమంటారు కంటిన్యూస్ కంబషన్ గ్యాస్ టర్బైన్ అని కూడా అంటారు అనమాట. ఫర్దర్ గ్యాస్ టర్బైన్ ఈజ్ స్టడీ ఫ్లో డివైస్ అండ్ ఫస్ట్ లా అనాలిసిస్ కెన్ బి అప్లైడ్ టు ద సైకిల్. ఇక్కడ ఏదైతే పర్ఫెక్షన్ చూస్తుందో ఫస్ట్ లా అనాలిసిస్ కెన్ బి అప్లైడ్ అంటే ఇక్కడ ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ అప్లికేషన్ యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ టైప్ గ్యాస్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. సో ఇక్కడ చూద్దాం దీని గురించి ఎక్స్ప్లెనేషన్లో. సో ఇక్కడ ఫ్లో డయాగ్రామ్ ఉందన్నమాట. ఇది క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కంప్రెసర్ ఉంది, సెకండ్ వన్ హీట్ ఎక్స్చేంజర్ ఉంది, కంబషన్ ఛాంబర్ ఉంది, ఇక్కడ వచ్చేసి కూలింగ్ వాటర్, కూలింగ్ అవుట్ వాటర్, నెక్స్ట్ టర్బైన్ ఉంది, పవర్ అవుట్పుట్, కంబషన్ ఛాంబర్ నుంచి ఎయిర్ ఎంటర్ అవుతుంది అనమాట. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ద ఫ్లో డయాగ్రామ్ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్, the basic components of the gas compressor, combustion chamber with heat exchanger, third one turbine, and fourth one cooler, another heat exchanger అనమాట, అంటే యాడ్ చేశారనమాట. సో ఇక్కడ in this case of the same working fluid, air is continuously circulated. Air first compressed adiabatically in the compressor and high compressed air enter into the heat exchanger, whereas heat is at a high pressure by external source. ఇక్కడ ఏదైతే హీట్ ఎక్స్చేంజర్కి అడిషన్గా ఇచ్చారో హీట్ అడిషన్గా అంటే సోర్స్ ఇది అవ్వటానికి అనమాట, అడిషనల్గా హీట్ హై ప్రెషర్తో ఎక్స్టెండ్ అవ్వడానికి సోర్స్ ఇచ్చారనమాట. సో ఇన్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ద ఎయిర్ ఈజ్ నాట్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఫ్యూల్. ఇక్కడ ఏదైతే ఫ్యూల్ ఉందో ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు. ఈ కంబషన్ ఛాంబర్లో ఎయిర్ ఫిక్స్ అయిన తర్వాత హీట్ ఎక్స్చేంజర్ నుంచి చేస్తుంది అనమాట. ద హాట్ ఎయిర్ ఈజ్ నౌ ఎక్స్పాండ్ adiabatically
త్రూ టర్బైన్ బ్లేడ్ టు ప్రొడ్యూస్ పవర్. అంటే టర్బైన్లో ఉన్న బ్లేడ్స్ టచ్ అయ్యి పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చేస్తుంది అనమాట. ద ఎయిర్ ఈజ్ లీవింగ్ టర్బైన్ ఎంటర్ ద కూలర్ వెన్ ఇట్ ఈస్ కూల్డ్ టు ద ఇనిషియల్ టెంపరేచర్ బై సర్క్యులేటింగ్ కూలింగ్ వాటర్. అంటే ఇక్కడ ఈ కూలర్ నుంచి చూసారా, దీని నుంచి వచ్చేసి కూలింగ్ ఇందులో అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి హీట్ అయిన తర్వాత వాటర్ అడిషనల్గా కూలింగ్ వాటర్ అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో కోల్డ్ ఎయిర్ ఈజ్ సర్క్యులేటెడ్ టు ద కంప్రెసర్ అండ్ ద సైకిల్ ఈజ్ రిపీటెడ్. ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ మొత్తం మళ్ళీ అగైన్ జరుగుతుందన్నమాట. సో ఇది క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో ఇక్కడ దీనికి సంబంధించి పీవీ డయాగ్రామ్ ఇచ్చాడు. అంటే బ్రైట్నెస్ సైకిల్ నుంచి క్లోజ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ వర్క్స్ ఆన్ బేస్డ్ ఆన్ పీవీఎస్ అండ్ టీఎస్ డయాగ్రామ్. సో ఇక్కడ ప్రెజరు, ఇక్కడ వాల్యూమ్ అనమాట. 1 2 3 4 పీవీ కాన్స్టెంట్, గామా అనమాట. ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా రివర్స్లో ప్రెజర్ కాన్స్టెంట్ చూద్దాం. ఇన్ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్ ఫర్ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్ ఆర్ ద సేమ్ ఫర్ ద ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. అంటే రెండింటికి సేమ్ అనమాట. అయితే ఇక్కడ ఫర్ క్లోజ్డ్ సైకిల్ ప్రాసెస్ 4 to 1 ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ కంటిన్యూస్ లైన్ టు ఇండికేట్ హీట్ రిజెక్షన్ ఎట్ లో ప్రెజర్ ఇన్ ద కూలర్. సో ఇక్కడ ఏంటంటే ఇండికేషన్ అనేది కంటిన్యూస్ కాబట్టి చూపిస్తుంది. అక్కడైతే ఇక్కడ డాటెడ్ లైన్స్ చూపించింది అనమాట. సో దానికి దీనికి వేరియేషన్ అంటే ఇక్కడ కంటిన్యూషన్, అక్కడ కంటిన్యూషన్ కాదు, రీసైక్లింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇది బ్రైట్నెస్ సైకిల్ సంబంధించి క్లోజ్డ్ సిస్టంలో యూజ్ చేసే గ్యాస్ టర్బైన్ వర్కింగ్ అనమాట. సో కంపారిజన్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ అండ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. అంటే రెండింటికి వేరియేషన్ ఏమి ఉంటాయి చూద్దాం. సో కంపారిజన్ బిట్వీన్ ఓపెన్ సైకిల్ అండ్ క్లోజ్ సైకిల్లో ఏమున్నాయంటే, ఫస్ట్ ఏ కంప్రెషన్ ఆఫ్ ద క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్ విత్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఆర్ స్టార్ట్ బిలో. సో చూడండి, ఇన్ క్లోజ్డ్ సైకిల్ సేమ్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఎయిర్ ఈజ్ కంటిన్యూస్లీ సర్క్యులేటెడ్, వేర్ యాజ్ ఓపెన్ సైకిల్ వర్కింగ్ ఫ్లూయిడ్ మస్ట్ బి కంటిన్యూస్లీ రీప్లేస్డ్ ఆఫ్టర్ ఈచ్ సైకిల్ ఆపరేషన్. అంటే ఇక్కడ కంటిన్యూస్ వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ సర్క్యులేషన్గా రీప్లేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్ క్లోజ్డ్ సైకిల్ కంబషన్ టేక్స్ ప్లేస్ ఎక్స్టర్నల్లీ అండ్ ఫ్యూల్ ఈజ్ నాట్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఎయిర్, వేర్ యాజ్ ఇన్ ఓపెన్ సైకిల్ ఫ్యూల్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎయిర్ మిక్స్డ్ ఫ్లూయిడ్ మీడియా. అంటే ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు, ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఇన్ క్లోజ్డ్ సైకిల్ ఓన్లీ హాట్ ఎయిర్ ఈజ్ ఎక్స్పాండ్ త్రూ ద టర్బైన్ blades and after expansion it enters the cooler where it is cooled to initial temperature and then return the compressor. In open cycle hot gases expands through the turbine blades and after expansion it exhausts into atmosphere. Fresh air from the atmosphere is sucked into the compressor for the next cycle. అంటే ఇక్కడ నెక్స్ట్ సైకిల్ ఏదైతే ఉందో అది ఫ్రెష్ ఎయిర్ అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది, అగైన్ వర్కింగ్ అవుతాడే ఎక్స్మాస్ఫియర్ పోతుంది, మళ్ళీ అగైన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక్కడ అట్లా కాదు, దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ ఓవర్ ఓపెన్ సైకిల్. అంటే దానికి దీనికి వేరియేషన్ ఏంటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. సో అడ్వాంటేజ్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్. సో ఫస్ట్, ద ఎయిర్ రిమైన్స్ క్లీన్ అండ్ హెన్స్ టర్బైన్ యూనిట్ కెన్ బి కెప్ట్ క్లీన్ ఫర్ ఇండిఫైనైట్ పీరియడ్. అంటే ఇక్కడ ఎయిర్ అనేది క్లీన్ చేస్తారు, అంటే ఈ పార్ట్స్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా అంటే క్లీన్గా నీట్గా ఉంచాలన్నమాట. ఇది రిమైన్స్ క్లీన్ అంటే హెన్స్ టర్బైన్ యూనిట్ కెన్ బి కెప్ట్ క్లీన్ ఫర్ ద ఐడెంటిఫై పీరియడ్ ఏదైతే వచ్చేస్తుందో అది క్లీన్ కనిపిస్తుంది. నెక్స్ట్, ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎంటర్ ద కంప్రెసర్ ఈజ్ లో. అంటే కంప్రెసర్ అనేది లో ఉంటుంది. దస్ ది కంప్రెసర్ సైజ్ కంపారేటివ్లీ స్మాలర్. అంటే ఇక్కడ కంప్రెసర్ సైజ్ అనేది స్మాల్ ఉంటుంది, ఎందుకంటే లో కంప్రెసర్ సైజ్. కంప్రెసర్ అండ్ టర్బైన్ సైజ్ ఈజ్ ఆర్ స్మాలర్ ఫర్ గివెన్ అవుట్పుట్. ఇక్కడ కంప్రెసరు దాంతో టర్బైన్ సైజ్ కూడా చిన్నదన్నమాట అవుట్పుట్కి. ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూల్ క్యాన్ బి యూజ్డ్ సిన్స్ కంబషన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఎక్స్టర్నల్లీ టు ద వర్క్ ఫ్లూయిడ్. ఇక్కడ ఎటువంటి స్మాల్ సైజ్ అయినా ఏ ఫ్యూల్ అయినా యూజ్ చేయొచ్చు వర్కింగ్ ఫ్లూయిడ్ కాబట్టి. థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ హయ్యర్. అంటే హై థర్మల్ ఎఫిషియన్సీ అనమాట ప్లాంట్ యూజ్ చేస్తాం. స్మాలర్ ఇన్ వెయిట్ అండ్ ఆక్యుపై లెస్ స్పేస్. అంటే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, దాంతోపాటు వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఈజియర్ టు అడాప్ట్ టు మెరైన్ ప్రొపల్షన్. అంటే మెరైన్ ప్రొపల్షన్కి ఇది ఈజీగా అడాప్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ యాజ్ కంపేర్ టు ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో చూడండి, డిసడ్వాంటేజ్ ఎలా ఉంటాయి చూద్దాం. ద
కాంప్లెక్సిటీ ఆఫ్ ది సిస్టమ్ ఇంక్రీజ్ ద కాస్ట్ అండ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ ఇంజనీరింగ్తో ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట. సిస్టమ్ ఏం చేస్తుంది, కాస్ట్ అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ కూలింగ్ వాటర్ రిక్వైర్డ్, ఎక్కువ కూలింగ్ వాటర్ అవసరం. ద ఎలిమినేట్స్ ద యూజ్ ఆఫ్ ద సిస్టమ్ యాజ్ అన్ ఏరోనాటికల్ ఇంజిన్. అంటే సిస్టమ్ అనేది ఏరోనాటికల్ ఇంజిన్ ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో కూలింగ్ వాటర్ ఎక్కువ. రిక్వైర్స్ వెరీ లార్జ్ ఎయిర్ హీటర్. అంటే ఎక్కువ మొత్తంలో పెద్ద వాటిలో ఎయిర్ హీటర్ కావాలన్నమాట. సో ఇవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ కంపేర్డ్ టు ద ఓపెన్ సైకిల్ టర్బైన్. సో ఇప్పుడు సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ గురించి చూద్దాం. సో ఇది సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ యాక్సిలరీ కంప్రెసర్, ఇది కంప్రెసర్, ఇది టర్బైన్, ఇది టర్బైన్ అవుట్పుట్, ఇది ఎగ్జాస్ట్ గ్యాస్, ఇక్కడ హీటర్, ఫ్యూల్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా కూలింగ్ వాటర్ ఇన్, కూలింగ్ వాటర్ అవుట్ అనమాట. ఎయిర్ ఇలా వస్తుంది వర్కింగ్ ద్వారా. సో దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది చేసినట్టయితే మనం ఇక్కడ చూద్దాం సింపుల్గా. ద పార్ట్ ఆఫ్ ఎయిర్ యూజ్డ్ టు ఫర్ కంబషన్ ఆఫ్ ఫ్యూల్ ఇన్ ఎయిర్ హీటర్. దిస్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ రీప్లేస్డ్ బై ద auxiliary compressor. The part of air which is not mixed with the products of the combustion process passes through closed cycle turbine which is coupled to compressor. The air from this turbine is cooled and recirculated. అంటే ఇక్కడ ఎయిర్ ఏంటి డైరెక్ట్గా యూనిఫామ్, ఇక్కడ ఫస్ట్ ఏదైతే అదనంగా ఉందో ఆ కంప్రెసర్ యాక్సిలరీ కంప్రెసర్కి వెళ్తుంది. అక్కడ వేరే పార్ట్ మిక్స్ అవ్వకుండా సెకండ్ పార్ట్ ఏదైతే క్లోజర్ సైకిల్ దాంట్లో కప్లోడ్ అవుతుంది. తర్వాత దాంతోపాటు రీసర్క్యులేషన్ అవుతుంది. సో హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్స్ త్రూ ద ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ పవర్. సో సెమీ క్లోజర్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఈజ్ నాట్ ఇన్ ద కామన్ యూజ్. ఇది ఎక్కడగా కామన్గా యూజ్ చేయరనమాట. సో ఇది టోటల్గా ఇది టైప్స్ ఆఫ్ కంపారిజన్ క్లోజ్ అనమాట. సో సైకిల్స్ అనమాట, 3 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓపెన్ సైకిల్ కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్, తర్వాత కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.